ఉపవాసం అంటే యూజువల్గా మనం చేసేది, మనం ఆహారం మానేస్తాం, వీ సాక్రిఫైస్ ఫుడ్. ఇప్పుడు అది ఆ ఆహారం యాక్చువల్గా అయితే మన కడుపులోకి వెళ్ళాలి. అదే ఆహారాన్ని నువ్వు వండుకొని నువ్వు తినకుండా ఆకలి కొనిన ఇంకొకళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అది మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏం కాదు కదా. ఎందుకంటే నెలకి మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు, లేకపోతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు, ప్రొవిజన్స్ తెచ్చుకున్నప్పుడు నెలకి సరిపడా తెచ్చుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, నెలలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నాము, దేవుడు అంటున్నాడు నువ్వు కావాలని ఆహారం మానేస్తున్నావు, ఎందుకంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. కానీ ఆహారం లేక బలవంతంగా ఉపవాసం ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీధుల్లో. దెర్ ఆర్ నీడీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫోర్స్ఫుల్ ఫాస్ట్. వాళ్ళు కావాలని ఉపవాసం చేయట్లేదు, వాళ్ళకి ఆహారం లేదు కాబట్టి ఉపవాసం చేస్తున్నారు. నాకు ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తే, నువ్వు ఆహారం ఎలాగో మానేస్తున్నావు ఉపవాస ప్రార్థన నిమిత్తం కాబట్టి, ఆహారము అవసరతలో ఉన్న ఇంకెవరికైనా పెట్టు. అర్థమవుతుందండి దేవుడు చెప్తున్న మాట? ఆకలి కొనిన వారు ఎప్పుడు ఉంటారు, బీదలు ఉండక మానరని వాక్యంలో ఉంది. దేర్ విల్ ఆల్వేస్ బీ నీడీ పీపుల్. అవసరతలో ఉన్నవారు ఎప్పుడూ ఉంటారు మన చుట్టూ. మన స్థితి కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు, మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నా మనకన్నా మనకున్నవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. మనకి వాళ్ళని చూసే, గుర్తించే కన్నులు, హృదయం ఉండాలి అంతే. చాలాసార్లు అనుకున్నా నాకేం లేదండి. నీకున్నది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకున్న స్థితి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకన్నా దీన స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది. నువ్వు 3 పూట్ల తింటున్నావు, 1 పూటే తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దేవుడు అంటున్నాడు నీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి ఇవ్వు.